లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెటప్. ఇప్పుడు జరగబోతుంది ఓ మ్యూజికల్ కాంపిటీషన్. ఒక పాట మేము ప్లే చేస్తాము, లిరిక్స్ వచ్చే ముందు ఆపేస్తాము. ఆ పాట మీరు గెస్ చేసి పాడాలి. సో మరి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? కొడుకుజా కూతురుజా? కూతుర్లు. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి కూతురులు రెడీయా? రెడీ. మ్యూజిక్. కమాన్ కమాన్ కమాన్. నాకు తెలుసు అబ్బాయి పాట. ఓకే కొడుకులు, ఇది రైట్ ఆ రాంగ్? రాంగ్. మరి కరెక్ట్ సాంగ్ ఏంటి చెప్పండి? మనసు ఆగదు వయసు తగ్గదు. సర్లే సాంగ్ ప్లే చేద్దాం. రెడీ. చక్కిలాల చుక్క చక్కగుందిరో, బిక్కలావు చూస్తే తిక్కగుందిరో. చక్కిలాల చుక్క చక్కగుందిరో, బిక్కలావు చూస్తే తిక్కగుందిరో. ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కదేమిరో. ఇంద్రజ గారు ఈ పాట. కొడుకులు ఏంటయ్యా మీరు చెప్పలేకపోయారు, కూతురులు మీరు చెప్పలేకపోయారు. కూతురులు 0, కొడుకులు 0. కొడుకు రెడీయా? రెడీ. నెక్స్ట్ సాంగ్. చేతబడి చేసి మ్యూజిక్ లో ఉంది అది. చేతబడి చేసి మ్యూజిక్ లో ఉంది అది. 1 2 3 నేను ఒక కంతిరి. ఈ పాట రామప్రసాద్ గారు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకో నాకు ఇది ఇష్టం లేదు, బట్ వీళ్ళు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ పాట కదా అది. ఆది గారు మరొకసారి ఆలోచించండి. ఇంకా నేను ఆలోచించిన పాట ఏమన్నా? నా మాట నమ్మండి. నీ మాట నమ్మిన వాళ్ళు ఉన్నారు అసలు ఇక్కడ. నీ మాట నమ్మిన వాళ్ళు ఉన్నారు అసలు ఇక్కడ. నాకెందుకో రామప్రసాద్ గారు కరెక్ట్ చెప్తున్నారని అనిపిస్తుంది. నాకు ఎందుకు నువ్వు ఓంకార్ ఇమిటేట్ చేస్తున్నావు అనిపిస్తుంది. కూతురు చెప్పండి, వీళ్ళు చెప్పింది కరెక్టా రాంగా? రాంగ్. రాంగా? చూద్దాము. మసులో వీడే పెద్ద మసుగాడు లేరు, కసులో వీడే మహానటుగాడు లేరు, గెలుగుతూ గెట్టుగాడు. కొడుకు 1 పాయింట్. 25,000 గెలుచుకోవాలని కొడుకులు అయితే ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. నువ్వు ఎలా చెప్తున్నా 25,000 కొట్టేయాలని? నా కొడుకులు రెడీగా ఉన్నారని. ఏ కూతుర్లు ఉత్తి అక్క పై వాళ్ళు కిందకు వచ్చేసి లైన్ కట్టుకొని కూర్చున్నారు తప్ప. ఒక్కటేగా ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఓకే చూపించండి. సర్లే మ్యూజిక్. మీకు క్లూ కూడా ఇచ్చాడు. కేబుల్ టీవీ కనెక్షన్ వీగినప్పుడు వస్తుంది ఆ సౌండ్. ఆ సౌండ్ అది. యాంకర్ గారు మీరు చెప్పండి, అది కరెక్టా వాళ్ళు చేసేది? నేనైతే ఒప్పుకోవట్లేదు, కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది. ఆ గాలి వాన అలా ఎలా కుదురుతుంది? ఓకే ఇంకోసారి ప్లే చేస్తున్నారు అదే పాటని. ఫస్ట్ గాలి వచ్చింది, దాని వాన వచ్చింది, దాని సముద్రంలో షిప్ వచ్చింది, పాంప్ 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 చేసింది, పాంప్ 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 చేసింది. మా ఇంకేరు మళ్ళీ చెప్పండి. మీకు రాదంటే చెప్పండి, మేము చెప్తాం. స్వాతిలో ముత్యమన్న ఓకే అయితే ఇటు ఫిక్స్. ఆది గారు మీరేమంటారు? కాదు. కాదంటే కాదు, ఒకవేళ వాళ్ళు రాంగ్ గా చెప్తే పాయింట్ మీకే వస్తుంది. వాళ్ళ సాంగ్ ఏంటి? స్వాతిలో ముత్యమంత. వాన వల్లప్ప వల్లప్ప ఆ సాంగ్ అది. అయితే కరెక్ట్ పాట ఏంటో చూసేద్దాము. కూతుర్లు 0, కొడుకులు 1. కొడుకు రెడీయా? రెడీ. ఓకే సాంగ్ ప్లీజ్. నేను చెప్తా. అది మీ ల్యాప్టాప్ లో ప్రాబ్లం అదేదో. మీ ల్యాప్టాప్ లో ప్రాబ్లం అదేదో. కొంచెం పెంచండి దాన్ని. చస్తే ఏ గొడవ లేదు, చస్తే ఏ గోళ లేదు, ఉంటే
ఆలోచించుకోండి. సస్తే గొడవలేదు ఫిక్స్. కూతుర్లు ఇది రైటా రాంగా? కరెక్టే కరెక్టే. ఎందుకు మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. yes మీ నోటితోనే ప్లే చెప్పండి. ప్లే. నేను అందరూ చస్తే గొడవలేదని దీనికి ఇతను డాన్స్ ఉందని నాకు ముందు చెప్పలేదే. సో కొడుకులు 1 పాయింట్. ఈ రౌండ్ లో మళ్ళీ మీకు 0. కూతుర్లు 0, కొడుకులు 1 పాయింట్. ఓకే కూతురు రెడీయా? రెడీ రెడీ రెడీ. మ్యూజిక్. అది ఎవడో చెప్పడబ్బా? నాకు కూడా తెలియదు. ఎవడో చెప్పడు. వన్స్ మోర్. కూతుర్లు చెప్పండి. చేస్తున్నారు. ఇదేంటండి వాళ్ళ ఆయన గారు ఫోన్ చేశారు వస్తున్నానని మెసేజ్ చేశారు. ఇవే తగ్గించుకొని సాంగ్ ఏంటో గుర్తు చేసుకోండి. సాంగ్ చెప్పండి. ఓకే ఓవర్ టు యు బాయ్స్. అమ్మా పాట వచ్చేసి చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడు రాసి పెట్టుంది. సర్లే అయితే కరెక్ట్ పాట ఏంటో చెక్ చేద్దాము. చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడు రాసి పెట్టుంది. కాకమ్మ ఊతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. అరే ఆసే ఉంటే అతో ఇతో అందేనండి, మరి రాసే ఉంటే అత్తాసతో అయ్యేనండి. కొడుకులు 25,000 గెలుచుకోవడానికి రెడీగా ఉన్నారు కదా మీరు? ఉందోయ్ రాసి ఈ పాట తర్వాత కొడుకు 2 పాయింట్. వద్దోయ్ పేచి. రష్మి గారు మాకు సపోర్ట్ కావాలి. అప్పారావు గారు. అవును. పాపారావు గారు సపోర్ట్ కావాలంట. నాకేం రాదమ్మా. నేను వాళ్ళకు అన్ని వాళ్ళే నేర్పిస్తారండి. దొండ పండుకి ఏనాడు రాసి పెట్టుంది. కాకమ్మ ఊతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. పాపారావు గారు ఆ. ఇప్పుడు మీరు వీళ్ళని 0 నుంచి హీరోయిన్స్ చేయాలి. నేనా? యా మీరే. ఓకే కొడుకులారా ఈ పాట మీకోసం. రెడీ. ప్లే. జరుపు, ఇంకొంచెం జరుపు. హలో మీరు మా టెక్నీషియన్స్ ని అట్లా బెదిరించడం కరెక్ట్ కాదు. అన్ని మ్యూజిక్లు మీరు నరేష్ అంత వేసినా పర్లేదు మరి. మళ్ళీ ప్లే చేయి. మీరు కొంచెం ఏమంటే సౌండ్ పెంచుతున్నారు తప్ప వేయట్లేదనా? ఆది గారు చెప్తారా లేదా? లాస్ట్ ఒకసారి. ఆపే తెలీదు. పాట. అత్తారింటికి నిన్నెత్తుకుపోతా. మహేష్ బాబు గారిదేనా? అత్తారింటికి నిన్ను ఎత్తుకుపోతా. ఓకే అమ్మాయిలు ఏంటి ఈ పాట కరెక్ట్ అంటారా? రాంగ్. మరి సాంగ్ ఏంటి? రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తా రాయలసీమ. ఓకే ఇప్పుడు రాయలసీమ రాస్తారా లేకపోతే అత్తారింటికి వెళ్తారా చూద్దాము. ప్లే. వేసుకో చారేసుకో అన్ని వేసి ఒప్పేసుకో. ఇప్పుడు ప్లే చేయబోతున్నారు లాస్ట్ పాట. కూతురు చాలు మీకే పాట. ఇప్పుడు కాన్సంట్రేట్. రెడీ. చెలియా 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 ఫిక్స్డ్. ఓకే అబ్బాయిలు కరెక్టా రాంగా ఇది? అదే కరెక్ట్. ఓకే సౌండ్. చెలియా చెలియా తెలుసా కలలే కలలై దిగిలే మదిలో దిగులే రగిలే.
వాళ్ళు 2 పాయింట్స్ తో ఉన్నారు, మీరు 0 నుంచి 1 కి వచ్చారు. దేనికి వెళ్ళి డాన్స్ చేస్తున్నావు? ఓకే, సో ఈ పాట తర్వాత స్కోర్స్ వచ్చి కొడుకుస్ 2, కూతురుస్ 1. ఫైనల్ గా మీ బోని అయ్యింది కాబట్టి ఇంకా హోప్ ఉంది. సో ఇప్పుడు ప్లే చేయబోయే సాంగ్ ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు 1 పాయింట్ వచ్చి ఈ మ్యాచ్ డ్రా అయిపోతుంది. దాని తర్వాత ట్రై బ్రేకర్ ఉంటుంది. ఎవరికెవరు చెక్ ఎవరికెవరు కొడుకుస్ రెడీయా? రెడీ. లీడ్ లో ఉన్నారు, టెన్షన్ ఏం లేదు. బట్ టై బ్రేకర్ అవ్వకుండా చూడండి. మ్యూజిక్. మా దగదగ మెరిసే మెరుపుల రాని దగద అదేసే. అమ్మాయిలు ఇది రైటా రాంగా? కాదు, లక్ష్మీ బాబా సాంగ్ ఇది. కొడుకులు అయితే చూద్దామా? 25,000. మెరిసే మెరుపుల రాణి పదునిక్కే లేత జవాని నచ్చాయే